ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు. మా ఆత్మను కనిపెట్టారు, పరమాత్మను కనిపెట్టారు. ఇలా నవ్వులు చూసి ఏ ఆత్మలో బాబు మళ్ళీనే కనిపెట్టాలి. మన కాలనీలో కుర్రోళ్ళందరూ నన్ను ఇలియానా అంటే చీటీలు రాసి పైన వెళ్తారు తెలుసా? ఒక్కసారి స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ గా చూసుకో, అది ఇలియానా అయి ఉంటది, ఏలియన్ అయి ఉంటది. ప్రపంచ దేశాలు మొత్తం టెర్రరిజాన్ని ఖండించాయి గానీ పెళ్ళామనే మహమ్మారిని మాత్రం ఖండించలేకపోతున్నాయండి. కష్టం కష్టం. ఏంటి ఇలా రండి, ఇలా రండి, ఏంటి ఇలా రండి, ఇలా రండి. ఎటు రావాలో ఆలోచిస్తున్నారు కదా. ఇటు పక్క నుంచి రమ్యకృష్ణ, ఇటు పక్క నుంచి రంభా లాగితే ఎటు రావాలని ఆలోచించవచ్చు. లాగే వాళ్ళిద్దరూ లాడ్జిల్లో రూమ్ సర్వీస్ చేసుకునే వాళ్ళలాగా ఉన్నారు. అదేంటి అక్కడ పులిచెర్ర అక్కడ ఆరేసావు? అంటే మనం ఎంత పెద్ద పులైనా పెళ్ళైన తర్వాత ఉతికి ఆరేస్తారు అని సింబాలిక్ గా చెప్పడానికి. మీ పెద్దవాడిని ఎలా పెళ్లి చేసుకున్నావు? అది 15 సంవత్సరాల క్రితం దీని ఇంటికి వెళ్ళడం, దీన్ని మేకప్ లో చూడడం, ఇది నాకు నచ్చడం, అంతా ఒక అల్లా జరిపోయిందా? ఫస్ట్ నైట్ లో దీన్ని మేకప్ లేకుండా చూడటం, నాకు హార్ట్ అటాక్ రావటం, అన్ని ఏదో కమాండ్ గోలాగా వచ్చిపోయినాయి అంతే. మీరన్నీ మాట్లాడండి, మీ మనసులోనే మేము ఉంటామండి. ఉంటే ఉన్నారు అక్కడ ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో గొడవ పడకండి. ఏంటండి ఎంట్రుక? నాదైతే కాదు అక్క, నాది కాదు. మీకు బియ్యంలో రాళ్ళు కనిపించవు గానీ మగాడి ఒంటి మీద ఆడదాని వెంట్రుక మాత్రం ఎంత దూరంలో ఉన్నా కనపడి. ఇంత డౌట్ వచ్చాక నేను బతకన వేస్తే నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతానే. ఏమంటే మీరే లేనప్పుడు మేమది బతుకుతావా? నేను కూడా చచ్చిపోతాను. నేను చచ్చి స్వర్గానికి వెళ్తాను. నేను చచ్చి మాత్రం చిలకలూరుపేట వెళ్తానా? నేను స్వర్గానికే వెళ్తా. ఆయన ఇప్పుడు మీకు ఏమైందండి? మీ ఇద్దరు మేము బాగానే చూసుకుంటున్నాం కదా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ టైపు, చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయదు. ఇది ప్రైవేట్ హాస్పిటల్ టైపు, చచ్చాక వైద్యం చేసి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని డబ్బులు చేసుకుంటారు. ప్రతి పని సగం సగం చేసి మీకు బ్యాలెన్స్ చేస్తున్నాం కదండి. మార్నింగ్ కాఫీ చల్లారిన తర్వాత తెచ్చి ఇది ఇస్తుంది, అది బ్యాలెన్స్ చేయడానికి ఈవినింగ్ ఫ్రూట్ జ్యూస్ వేడి చేసుకుని తెస్తుంది ఇది. సర్లే నేను బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికండి? ఎందుకండి? వాస్కోడి గామాకి పెళ్ళాం లేదు కాబట్టి సరిపోయి ఆ సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు కానీ ఇలాంటి పెళ్ళాలుంటే ఎక్కడికండి? ఎందుకండి? ఏం మీరే కనిపెట్టాలి, ఇంకొకరు కనిపెడతారు కదా అనేవాళ్ళు. ఆయన బుర్ర తినేసేవాళ్ళు. ఇంకేడికి పోనప్పుడు ఎందుకు ఇంట్లో కూర్చుని పేపర్ ఎందుకులే. భార్యని లొంగ తీసుకోవటం ఎలాగో కనిపెట్టిన శాస్త్రజ్ఞులు. ఆహా, అదేదో కనిపెట్టారు కదా, మళ్ళీ కాళ్ళకి నమస్కారాలు ఎందుకండి? వాళ్ళు కనిపెట్టింది అదే. ఉత్తమ జోక్ అవార్డు పొందిన బెస్ట్ జోక్ ఇదే. మరి జోక్ అని చెప్పి నవ్వరేంటండి? ఆ జోక్ రాసినోడు మన క్యాస్ట్ కాదే, ఎందుకు నవ్వాలి నేను? సూపర్, అది కరెక్ట్. ఇంతకీ మన పిల్లలు ఎక్కడా? ఒరే రండ్రా. ఏంటన్నా మంచి అమ్మాయితో కలగంటే పొద్దున లేపేహ. వర్మ గారు, మియా మాల్కోలాగా దొరబాబు మేల్కో అని ఒక సినిమా తీయండి, మీకు దండం పెడతా. వీడితో చచ్చిపోతున్నాం మేము. సర్లేండి, ఆడి మీద బాగానే చదువుతున్నాను కదేంటి. వాడి చదువుకి నీ చదువుకి తేటా సుబ్బారావుకి దువ్వూరి సుబ్బారావు గారికి ఉన్నంత తేడా ఉంది. పిల్లలు పెళ్లిడికి వచ్చిన విషయం అయితే నాకు బాగా అర్థమైంది. వాళ్ళకి పెళ్లి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఒక సంవత్సరం లేట్ అయినా సరే అబ్బాయికి మంచిగా మంచి పెళ్లి చేద్దాం. నీలాగా మా అమ్మ కూడా ఆలోచించుంటే నా బతుకు బాగుండేది. పెళ్లి చూపులు చూసుకోవడానికి ఆల్రెడీ పెళ్లి వారిని పిలిచాను, వాళ్ళు వస్తున్నారు, నువ్వేం టెన్షన్ పడకు. పెళ్ళోళ్ళు ఇల్లు ఇదే ఎలా ఉంది? నమస్కారం అండి. నమస్కారం. నానా, ఇది నాకు బాగా నచ్చింది. అది అత్తయ్య, అత్తకి కూతురికి తేడా తెలీదా నీకు? వాడికి అన్ని తేడాలు తెలిసి వెళ్తుంటాడు. అది కూడా అత్తనయ్యా. ఇద్దరు ఆయనకు కూడా? అవునండి, నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు కూతుర్లుని. ఏదో ఒకసారి అడు తిరగండి, మళ్ళీ ఇటు తిరగండి. ఒక్కసారి అడు తిరిగితే మళ్ళీ ఇంకోటి ఇటు తిప్పాలి. నీకు ఎందుకు ఇద్దరు పిల్లలు? వారంలో 3 రోజులు దీని దగ్గర ఉంటాను, 3 రోజులు దీని దగ్గర ఉంటాను. మరి ఆదివారం సెలవు కదా. 6 రోజులు కూడా సెలవేగా, నువ్వు వీకేదే ఉంది. దేవుడా, మా ఆయన గురించి నీకేం తెలుసు? నీ తల్లో పువ్వు చూస్తుంటేనే తెలుస్తుంది మీ ఆయన గురించి. ఏంటి యూత్ ఇక్కడ? అవునులే, ఎవరు పడితే వాళ్ళు యూత్ ఐకాన్లు అయినప్పుడు నువ్వు యూత్ అవడంలో తప్పే ఉందిలే. ఏంటి అందరూ ఒక చోట చేరారా? స్టార్ట్ చేశారా? అట్లానే ఉండండి, చెప్తా ఒక్క మాట, అట్లానే ఉండండి. రండి బాబు రండి, నెల్లూరు కరవాడి చేపలు రండి, కిలో 50 రూపాయలు. రండి బాబు రండి, ఈగలు వాలేలో పెట్టి ఈగల్లో వచ్చి తోలుకెళ్ళండి. రండి. ఇంతకీ కుర్రోడు డీటెయిల్ చెప్పలేదు. ఆల్రెడీ ఇచ్చాం కదండి మీకు. ఏమి ఇచ్చారండి? కొసర కొండంతానే అసలు దాస్తారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? మన హీరోయిన్లు యాంకర్లు ఉన్నారు కదా, పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేరుకుంటారు, పుట్టిన డేటు మాత్రం దాస్తుంటారు.
నాకు ఇది బాగా నచ్చింది. నాకు కూడా ఇదే బాగా నచ్చింది. నాకు బాగా నాకు కావాలి. ఇలాంటి వాళ్ళే రిక్షాలో విండో సీట్ కోసం కొట్టుకున్నారంట. అమ్మా మీ కుటుంబం డీటెయిల్స్ ఏమన్నా చెప్పు. మా కుటుంబం డీటెయిల్స్ గురించి అడుగుతున్నారా? మేము సమాజం కోసం మా 2 కళ్ళు ఇచ్చామండి. చూడవా ఎంత మంచి పిల్లలో. మంచిగా బొక్క చచ్చిన తర్వాత కూడా టీవీ సీరియల్స్ చూడాలని వాళ్ళ కళ్ళు మాత్రమే దానం చేశారు. మావయ్య గారు అమ్మాయిలు బాగానే చూసుకున్నారు కదా. నువ్వు అమ్మాయిల జాగ్రత్త గురించి మాట్లాడడం సల్మాన్ ఖాన్ అటవీ సంరక్షణ గురించి మాట్లాడినట్టే ఉంటదిరా. సర్లేండి కుర్రోడికి పిల్లలకి ఇద్దరికి నచ్చినట్టుంది మరి. ఇంకా పెళ్లిళ్ళు చేసేద్దాం. పిల్లలిద్దరిని హనీమూన్కి పంపించేసాం అనుకో వీళ్ళలో కూడా అయిపోతాయి. మీరిద్దరు వాళ్ళిద్దరిని తీసుకొని హనీమూన్కి వెళ్ళిపోండి. కొన్ని రోజుల తర్వాత ఏదో హనీమూన్కి వెళ్ళిన పిల్లలు ఇంకా రాలేదు. ఇల్లెవర్రా? నువ్వే కదా పేరు నిలబెట్టినాను. ఒరే పేరు నిలమంటే పిల్లలు కానీ వంశోధారికి నిలబడాలని కానీ ఇంకో 2 పిల్లల్ని తీసుకురారా ఎవరనే. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అండి? ఇప్పుడు నాకు అర్థమైందిరా. పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఆ పుత్రుడు పుట్టి ఇలాంటి పప్పు పనులు చేసినప్పుడే మనకు బాధ అనిపిస్తుంది. నమస్తే అండి. మా అల్లుడికి ఇంకొసేపట్లో సోమరం చెప్తుంటే అసలు నాకే సిగ్గేసేస్తుంది బాబోయ్. నేను వెళ్ళిపోతాను. అయ్ బాబోయ్. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. ఎదురే నాకు లేదంట. అక్కడ ఉన్న సెటప్ ఏమిటి, ఈ గెటప్ ఏమిటి అని చూస్తున్నారా? ఈ రోజు నా శోభనం ఏం దాచుకోవాలో తెలియక మొహం దాచుకున్నాను. యాక్చువల్ గా ఈ పాటలో గుర్రం కుక్క ఇవి కూడా రావాలి. పెళ్లికి ముందు ఉండేవి. పెళ్లి అయింది కదా, నా గుర్రం గుడివాడెళ్ళింది, నా బతుకు కుక్క బతుకైంది. ఈ 3 రోజులు వాళ్ళ కోరికలు తీర్చామనుకో మా ఆయన శాంత స్వరూపుడు అంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా మా ఆయన శాంతి స్వరూపు అంటారు. ఇంకా చెప్పాలంటే ఈ కొరడా ఎవరినో కొట్టడానికి తీసుకురాలేదు. ఇక్కడ జరిగే తప్పుకు నన్ను నేను కొట్టుకోవడానికి తీసుకొచ్చాను అంతే. కాబట్టి ఇది ఏ తప్పు లేదు. ఓకేనా? మరి నేను వచ్చాను, నా తోడలుడేడి. నమస్కారం అండి బాబు. నాకు డైరీ రాసి అలవాటు ఉందండి. ఈ రోజు నా శోభనం అండి ఈ బుక్ లో రాసుకుంటానండి. ఈ శోభనం అయితే నువ్వు రాయాల్సింది ఈ బుక్ లో కాదు, గిన్నీస్ బుక్ లో. ఏం మాట్లాడుతున్నావు? ఎక్సర్సైజ్ బాడీ ఎక్కడ? ఎంత సానబెట్టినా మన ప్రాపర్టీ వాళ్ళు ఇచ్చే కత్తి పొడిచే కత్తి కాదు. అభి అన్న స్టైల్లో చెప్పాలంటే ఈ రోజు నీ శోభనం కాబట్టి, నువ్వు పీకేదేమి లేదు కాబట్టి, నువ్వు కట్టుకున్న పంచ నీ మీద కప్పెచ్చి నిన్ను పడుకోబెట్టి కోతిలో పెట్టి క్లోజ్. ఒక్క సంవత్సరం ఆగరా, నా చుట్టూరు నాన్నగారు అంటూ ఒకటి తిరుగుతాడు. నాన్న అని తిరగరు, నువ్వే అన్ని అనుకుంటూ తిరుగుతావు. సరే గాని ఇంకొకడేడి? పెళ్ళైంది దొరబాబు, మర్చిపోయావా? అసలైన ఆటగాడు వచ్చాడు. కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చినా కూడా ఆపలేడు. మరి మనకి ఏదైనా డౌట్ వస్తే గూగుల్ వంక చూస్తాం, కానీ గూగుల్ కి డౌట్ వస్తే ఇతని వంక చూస్తుంది. ఇలాంటి విషయాల్లో వెన్నతో పెట్టిన విద్య ఏదో మొక్కకి అంటు కట్టినట్టు, గోడకి సున్నం వేసినట్టు చాలా ఈజీగా చేయగల సమర్థుడు. ఆ గదిలో ఉన్న నేను ఏం చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాను. ఈ గదిలో ఉన్న ఆయన ఏదో ఒకటి చేసేద్దామని ఆలోచనలో ఉన్నాడు. కానీ ఈయన కొత్తగా ఏం చెయ్యాలి ఇంకేంటి మొదలు పెడదామా పోటీ అంటే ఇది ఏమన్నా సంక్రాంతి ముగ్గులు పోటీ అంటారా? ఇల్లేరి ఆ అమ్మాయిలు రాలేదు. అమ్మాయి అంటే ఎలా ఉండాలండి? ఒక్కసారి మీరు ఫ్రిడ్జ్ లో ఉండండి. ఆహా, అమ్మాయి అంటే అలా ఉండాలి. సంజన ఏంటి ఫ్రీజ్ అంటే ఈయన కదులుతున్నాడు? అమ్మాయి కనపడితే చాలు, ఫ్రిడ్జ్ లో కాదు ఫ్రిడ్జ్ లో పెట్టిన బయటకు వస్తాడు. అందమైన అమ్మాయిలందరినీ కల్లోకి వచ్చేలా చేసి మిగతా వాళ్ళందరినీ ప్రతి ఇంట్లో పెళ్ళంగా వచ్చేలా చేసావా స్వామి? అది నాకు కదా ఈ డైలాగ్ ఎప్పుడు చెప్తావు? అంటే నెక్స్ట్ వీక్ నుంచి నీకే. పాపం ఒక్కరోజే కదా. ఏంటి పాలు ఇప్పుడే తాగుతారు? ఎందుకు తోడేసి పెట్టవే? పెరిగైన తర్వాత మామిడికాయ ముక్కను అందుకుంటూ తిందాం. నన్ను ఆశీర్వదించండి. వద్దొద్దు, వంగేలో పోరాళ్ళ కప్పు వచ్చింది. యూట్యూబ్ లో హైపరాది ఉక్కుబాడి అంటారు కదండి, వాళ్ళదేం పోయింది. రీసెంట్ గా వచ్చిన అమెరికా రాకెట్ లో రాకెట్ రాఘవ కూడా ఉన్నాడని రాస్తారు. ఎందుకంటే అలా భయపడతారు? నీతో కాపురం చేయటం అనేది భూకంపం వచ్చినప్పుడు ఆ భూమిని ఫెవికాల్తో అతికించడం లాంటిదే.
ఏంటయ్యా గొడవ? ఇక్కడ శోభనం జరుగుతుంది. ఇక్కడ మాత్రం స్వర్ణ కట్కం సీరియల్ జరుగుతుంది ఏంట్రా? ఇక్కడ కూడా శోభనమే జరుగుతుంది. ఆపండి రే అంటే ఆపండి ఎవరో ఒక నలుగురు పట్టు. రే ఇలాంటి అదవి అకసికాలు వేసేవంటే మా అక్కిలు ఎరగొట్టేస్తారు రే. ఏమైంది మావా? రే మీరు చెప్పినవన్నీ నాకు అబద్ధాలరా. ఆస్తి ఉద్యోగం అన్ని ఉన్నాయని చెప్పారు, మీకు ఏది లేదంట. ఏదో ఒకటి తీసుకొస్తేనే కాలు పెట్టండి. వెళ్ళిపోతాం. ఎక్కడికి పోండి రోజులకి పోనా. నేనేంటి పొద్దున్నే వెళ్దాం అనుకున్నాను. రే నేను అప్పుడే చెప్పాను రా, ఈ చిన్న వయసులో నాకు పెళ్లి ఎందుకు, ఏదోటి ఇలా జరుగుతుందని. అసలైన కామెడీ గాడు వచ్చాడు, జోక్ ఆఫ్ ద డికేడ్ వేశాడు. ఇది ఒక్కటి స్టే ట్యూన్డ్. అరే ఇప్పుడు డబ్బులు ఎలా సంపాదించారా? అరే డబ్బులు సంపాదించడం పెద్ద విషయం కాదురా, అది చాలా ఈజీ. నీ జేబులు ఎంత ఉన్నాయి? 5,000 ఉన్నాయి. నీ జేబులు ఎంత ఉన్నాయి? 5,000 ఉన్నాయి. చూసావా, ఇందాక దాకా నా దగ్గర ఏమీ లేవు, ఇప్పుడు 10,000 వచ్చినాయి. ఎంత ఈజీ చెప్పది. మరి ఏం చేద్దాం రా? ఇంటర్వ్యూకి వెళ్దాం రా, ఏదో జాబ్ తగిలిద్ది. అలాగే. ఇంటికి వచ్చేద్దాం. పద. రండిరా. ఎవరండి మీరు? ఇంటర్వ్యూ కోసం వచ్చారా? లేదండి, మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకుందామని వచ్చాం. మీకు ఒక లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఇగో ఇతను చూడు, నీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇద్దరు నీళ్ళలో పడిపోయారు. నువ్వు ఎవరిని కాపాడుతావు ఫస్ట్? అమ్మాయినే కాపాడతానండి. ఒక అమ్మాయి కోసం ఫ్రెండ్ వదిలేస్తావా? నేను అమ్మాయిని నీళ్ళలో నుంచి కాపాడతానన్నా, ఈ నుంచే కాపాడతానన్నా. నువ్వు ఇట్రా. క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఇప్పుడు ఒక డాక్టర్, నలుగురు అబ్బాయిలు చావు బతుకుల్లో ఉన్నారు, నలుగురు అమ్మాయిలు చావు బతుకుల్లో ఉన్నారు. నువ్వు ఫస్ట్ ఎవరిని కాపాడతావు? మీరు అడుగుతున్నాడు కూడా చావు బతుకులోనే ఉన్నాడు. అన్ని తెక్కగా చెప్తున్నారు, మీరు రిజెక్టెడ్. సార్ కొంచెం ఆలోచించండి సార్. కష్టమయ్యా. నేను యాక్టింగ్ చేయమని లేదు, ఆలోచించమన్నాను సార్. అది కష్టం, ఇది కష్టం, నాకు రెండు కష్టమే. ఏంటో నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటిది? ఈ ఎండి గారి కూతురు కిడ్నాప్ చేస్తే మనం ఎంత డబ్బులు అడిగితే అంత ఇస్తారు కదా. ఆహా సూపర్. కంటి ఫ్రూట్స్. ఒక ఎండి కూతురు ఎలా చూసుకోవాలో తెలియదారా మీకు? సెక్రటరీ, నువ్వు బయట క్లైమేట్ ఎలా ఉందో చూడు. ఎండ వస్తే కూల్ క్రీమ్ ఇవ్వు, వర్షం వస్తే గొడిగివ్వు, చలి వస్తే కోటి. ఇవన్నీ ఇచ్చే ముందు ఒకసారి అర్థం ఇవ్వు. ఏం మాట్లాడుతున్నావయ్యా? స్వర్ణ కట్కం సీరియల్ లో మహారాణి క్యారెక్టర్ నన్ను అడిగారు తెలుసా? నువ్వు మహారాణి అయితే మహారాజు మీద శత్రువులు దాడి చేయనక్కర్లా, ఆయనంతటా ఆయన ఊరేసుకుంటాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేను ఫ్లైట్ లో వచ్చేటప్పుడు అందరు నన్ను అదోలా చూసారు తెలుసా? మరి ట్రైన్ లో ఉండాల్సిన ఆవిడ ఫ్లైట్ లో ఎందుకని చూసుంటారు. మీ డ్రెస్ పాడైపోయింది అంటున్నారు కదా, అలా కూర్చొని డ్రెస్ చేంజ్ చేసుకోండి. అలాగండి. సెక్రటరీ, నేను వచ్చానని చెప్పి డాడీకి ఇన్ఫార్మ్ చేయి. చెప్పు, ఇలా రండి, వాటర్తో వాష్ చేసుకోండి, అయిపోద్ది అంతే. అంతే. మొత్తం అంతా ఎందుకు కట్టేస్తున్నారు? నీతో సరసాలు చేయడానికి. దానికి ఎందుకు కట్టేయడం? అమ్మా తల్లి, నిన్ను కిడ్నాప్ చేశాం. మర్యాదగా నీ ఆస్తి మొత్తం ఎంత ఉందో చెప్పు ఇప్పుడు. నేను చెప్పను. ఒరే ఇది అలా చెప్పదురా, నేను నీ ఆస్తి ఎంత బంగారం? నీ పొలాలు ఎన్ని ఉన్నాయి? ఒరే నువ్వు చెప్పిస్తున్నావు, ఇంక దేనికైనా ఒప్పిస్తున్నావురా? ఈడు మామూలుడు కాదు, అసలైన పులిహార రాజా ఈడు. జిగేల్ రాణి లాగా ఈడు మీద కూడా పులిహార రాజా అని ఒక పాట రాయాలి. పో 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 పులిహార రాజా, నువ్వు కలిపితే ఏదైనా కాదంటారా? ఒకసారి కలిపి చూడు పులిహార రాజా, ఒకసారి కలిపి చూడు పులిహార రాజా. నాకేమిస్తారు పులిహార రాజా? చేస్తానే. మనం వచ్చింది కిడ్నాప్ చేయడానికి. ఫోన్ చేయి వాడికి, వాళ్ళ నాన్నకు ఫోన్ చేయి. హలో, పోతావు. మీ అమ్మాయిని ఇక్కడ కిడ్నాప్ చేసాం. మర్యాదగా ₹1,00,00,000 తీసుకొని వస్తే మీ అమ్మాయిని వదిలిపెడతాం, లేకపోతే కథం. పోతావు. ఓకే ఓకే. ₹1,00,00,000 తెస్తాడు. మనం ఏంటి ఈయనొచ్చాడు? ఇదిగో మీ డబ్బులు మీకు తెచ్చాను కానీ మా అమ్మాయిని పంపించేసేయండి. మీ అమ్మాయి అల్లుళ్ళు, నువ్వేంటి మామ ఇక్కడ? నా కూతురిని కిడ్నాప్ చేస్తే నేను రాకుండా ఇంకెవడొస్తాడరా? ఇది ఎండి కూతురు అని చెప్పింది. ఎండి అంటే నా పేరేగా, మర్రి ధర్మరాజు. మర్రి ధర్మరాజా? అవును. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా? అంటే నా కూతుర్ని కిడ్నాప్ చేసి నా దగ్గర డబ్బులు కొట్టేసి నా కూతుళ్ళతోనే శోభనం చేసుకుంటారా? అదే మిమ్మల్ని